నమస్తే అమ్మా. తులసి సుందరీకరణ కోసం గాంధీ సరోవరం కింద కూడా ఈ మధుపార్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ కూడా తీసేస్తారు. ఎట్లా చెప్తారు? ఏం చెప్తారు? ఎందుకు మాకు అర్థం కావట్లేదు. సుందరీకరణ చేయండి, నాలా బాగు చేయండి. నాలాకి మాకు ఏమీ సంబంధం లేదు. నాలా బాగు అయితే మాకు మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఒక్క రవ్వ కూడా నీళ్ళు అన్నింత మునిగిపోయింది అన్నారు. మాకు కొంచెం కూడా నీళ్ళు. మాకు బఫర్ జోన్ ఎట్లాగైతుంది? మాకు బాగుంది ఇక్కడ. మేము బాగుందనే మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం. మేము 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము తీసుకొని మా అపార్ట్మెంట్ బాగా అభివృద్ధి చేసాం. ఎప్పుడో ఉందని ఇప్పుడు జీరో వాల్యూ అంటే పోనీ జీరో వాల్యూ ఉంది. జీరో వాల్యూ దగ్గరికి ఎందుకు రావటం మీరు? అవునా కాదా? మా జీరో వాల్యూ అంటున్నారు. జీరో వాల్యూ ఉన్నవాడు బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడా? ఇయ్యడు. మేము ఏంటి అన్ని బ్యాంక్ లోన్ కట్టుతున్నాము, అన్ని చేస్తున్నాము. చేసుకుంటూ ఇప్పుడు వచ్చి మా ఇది కావాలి మీ జీరో వాల్యూ అంటే పోనీ మా జీరో వాల్యూవే ఓకే. మా ఇళ్ళకి రాకండి, మంచిగా వాల్యూ ఉన్న దగ్గర పోండి. జీరో వాల్యూ ఎందుకు? అవునా కాదా? జీరో వాల్యూ ఉండి మీరు ఏం చేసుకుంటారు? మంచిగా వాల్యూ ఉన్నది కోకాపేట అంత బాగా వాల్యూ ఉందండి, అక్కడ పోండి. అక్కడ అంటే మీకు బాగా డబ్బులు వస్తాయి, మంచిగా అభివృద్ధి చెందుతున్నట్టు. అంత పెద్ద పెద్ద ఇళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద 40 అంతస్తులు 50 అంతస్తులు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ పోండి, అభివృద్ధి చేయండి, ఇంకా బాగా. అవునండి, ఎక్కడ ఇస్తాడు? ఏ దూరం వెళ్ళిస్తే మేము ఏం చేసుకోవాలండి? మాకు దగ్గర ఉన్నది మంచిగా ఉందని మేము తీసుకున్నాం. అవునా కదా? మాకు దగ్గర దగ్గర ఆసుపత్రులు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి దగ్గర, చుట్టూ ఆసుపత్రులు ఉన్నాయి, పిల్లల స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఫ్యూచర్ బాగుంటుంది పిల్లల కోసం అని మేము ఇల్లు తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి అడవిలో ఇస్తాడు. మీకు ఏంటి 4 ఎకరాలు ఇస్తాము, పెద్ద ఇల్లు కట్టిస్తాం అంటే ఏం చేసుకుంటామండి? పనికి వస్తుందా? మనకి పనికి రాదు. కాబట్టి మా ఇల్లు మాకు కావాలి. మాకు చిన్న ఇల్లు అయినా సొంత ఇల్లు మాకు చాలు. మేము 15 ఏళ్ల నుంచి ఉన్నాం. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఇదివరకు అసలు అంత బాగలేదు. కాబట్టి అందరం కలిసి బి బ్లాక్ అందరం కలిసి చాలా అభివృద్ధి చేసామండి. ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అన్ని ఉన్నారు. అన్ని పండుగలు చేసుకుంటాం, అందరం కలిసి మెలిసి ఉన్నాం ఇక్కడ. పోతాయండి, చాలా పోతాయండి మాకు. ఎందుకండి మా కష్టాలు? ఎందుకండి కాదు, ప్రభుత్వం పెద్ద అన్న అన్నారు. అన్న అంటే తల్లి తండ్రి. ఆయన తల్లి ఏమన్నా కష్టం వస్తే తల్లిదండ్రికి చెప్పుకుంటాం. ఆయనే కష్టపడితే మేము ఎవరు చెప్పుకుంటామండి? రేవంత్ రెడ్డి గారు అంత పొజిషన్ లో ఉంటాడు. అన్న ఆయన అన్న అంటే ఏంటి? తల్లి తండ్రి కలిపితేనే అన్న అవుతాడు. మనకేమన్నా కష్టం వస్తే తల్లిదండ్రులు చెప్పుకుంటాం. ఆ తల్లిదండ్రి మనల్ని మర్డర్ చేస్తారంటే ఇంకెవరు చెప్పుకుంటామండి? దేవుడి తర్వాత అంతటి ఆయన అంటారు. ఆయనకి చెప్తాం మనం. ఏమైనా ప్రాబ్లం వస్తే అండి, ఏమైనా గుండా వచ్చి మా ల్యాండ్ ఏమైనా చేసుకుంటున్నాడు అని అంటే అంటాం. ఆయనే పెద్ద గుండా వచ్చి మా ల్యాండ్ తీసుకుంటా అంటే మేము ఎవరికి చెప్పుకుంటామండి? ఇవ్వండి, మా ప్రాణాలు పోతాయి. పోరాలా మేము ముందుంటాం, కంపల్సరీ ప్రాణం ముందుండి పోతే పోనీ ప్రాణం ఎన్ని రోజులండి? అడవిలో ఉండి ప్రాణం పోయిందానికండి ఇక్కడ మంచిగా ఇక్కడ పోతే బెస్ట్ కదా? అవునా కదా? మా ఇల్లు మాకు కావాలనే అడుగుతున్నాం. మేము ఏ పరిస్థితుల్లో మేము ఇల్లు ఇయ్యము. మాకంతా డెవలప్ చేసుకున్న ఇల్లు 0 కానీ 100% కానీ మా ఇల్లు మేము ఇయ్యమనే చెప్తున్నాం.